హాయ్ ఫ్రెండ్స్, సో ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ వీడియో. మేము హైదరాబాద్ వచ్చిన కొత్తలో వీడియో అనమాట. జస్ట్ అప్పుడే మేము వచ్చి ఒక 1 మంత్ కూడా అయి ఉండదు. సో ఏదో పెన్ డ్రైవ్లో కనిపించాయి, ఇంక నాకు డిలీట్ చేయాలనిపించలేదు, అప్లోడ్ చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి డైరీస్. సో టుడే ఈ వ్లాగ్ వచ్చేసి ఒక ర్యాండమ్ వ్లాగే. సో వ్లాగ్ ఎందుకు షూట్ చేద్దాం అనుకున్నానంటే, మేము ఉన్న ఏరియాలో మూవీ షూటింగ్ అవుతుంది. మీరు ఎవరనుకున్నారు? విజయ్ దేవరకొండ. సో మ్యూజిక్ విన్నారా అక్కడ, ఆ షూటింగ్ మ్యూజిక్. సో మార్నింగ్ నుంచి ఇది ఒక్క మ్యూజిక్కే ఎన్నిసార్లు అవుతుందంటే అన్నిసార్లు అవుతుంది. సరే షూటింగ్ చూద్దాంకి కిందకి వెళ్దాం అనుకుంటున్నాను. ఒకవేళ కిందకి వెళ్తే మీకు కూడా చూపిద్దాం కదా అన్నట్టు వ్లాగ్ స్టార్ట్ చేశాను. సో నేను కిందకి వెళ్తాను, వీలైనంత వరకు షూట్ చేస్తాను. మ్యాక్సిమం అక్కడ అవన్నీ షూట్ చేయనివ్వరు కదా, ట్రై చేస్తాను. ఇంకా విజయ్ దేవరకొండ ఇంకా రాలేదు అన్నారు. మరి నేను ఉండే టైంకి మరి అతను వస్తారో రారో తెలీదు. సో బ్లాగ్ చూసేయండి ఎలా ఉంటుందో. ఫ్రెండ్స్, అండ్ నేను ఇంకా ఇప్పుడే ఇంటికి వచ్చాను. సో కిందన షూటింగ్ చూడడానికి వెళ్ళాను. అక్కడైతే ఇంకా విజయ్ దేవరకొండ రాలేదు. తన క్యారవాన్ ఉంది, తన క్యారవాన్లో ఉన్నారంట. ఏదో డ్యాన్స్ వీడియో షూటింగ్ అవుతుంది. సో ఈ జూనియర్ ఆర్టిస్ట్స్ అందరు ఉంటారు కదా, డ్యాన్స్ చేసేవాళ్ళు. సో వాళ్ళందరూ కూడా రిహార్సల్స్ అది చేస్తున్నారు. చిన్న చిన్న బిట్స్ షూట్ చేశాను, అప్పటికి అవి కూడా తీయొద్దని చెప్పేశారు. అండ్ ఇంకా నేను కింద ఉన్నప్పుడే మా అన్న వాళ్ళు కాల్ చేశారనమాట. మా అన్న వాళ్ళు వస్తున్నారంట. సో అందుకని ఇంకా లంచ్ ప్రిపరేషన్స్ అది చేయాలి కదా అని చెప్పి నేను పైకి వచ్చేసాను. లేదంటే ఇంకొంతసేపు చూద్దాం అనుకున్నాను, కానీ అన్నయ్య వాళ్ళు వస్తానని కాల్ చేసేసరికి సరే లంచ్ ప్రిపేర్ చేయాలి కదా అని నేను స్టార్ట్ అయిపోయాను. అండ్ ఇంకా ఇవాళ లంచ్కి అయితే కొన్ని స్పెషల్స్ అనుకుంటున్నాను. ఎలానో చేసేటప్పుడు షూట్ చేస్తాను. యా చూసేద్దాం ఏం వంట చేస్తున్నాను. సో ఇంకా పైకి వచ్చి అన్నీ అయితే క్లీన్ చేసుకుంటున్నా. యాక్చువల్లీ చెప్పాను కదా లంచ్కి కొన్ని వెరైటీస్ అనుకుంటున్నా అని, కానీ ఏం కుక్ చేయలేదు నేను. అన్నయ్యలు వచ్చేటప్పుడే పార్సల్స్ తెచ్చేసారనమాట. అండ్ ఇంకా కొంచెం ఇలా గ్రాసరీస్ కూడా ఫిల్అప్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకెలానో లంచ్ వాళ్ళు తెస్తానన్నారు కదా అని చెప్పేసి ఇంక ఇలా కిచెన్ అయితే అంతా క్లీన్ చేసేసుకున్నా. సో చెప్పాను కదా, ఇదైతే ఈ వీడియో ఎప్పటిదంటే 2 ఇయర్స్ బ్యాక్ మేము హైదరాబాద్ వచ్చిన కొత్తలో వీడియో. చూసారా బాటిల్స్ మా ఆయన అంతే ఒక దగ్గర తర్వాత ఒక దగ్గర పడేసి అన్నీ ఇలా రెడీ అయ్యేటప్పుడే కనిపిస్తూ ఉంటాయి. నాకేమో అది మళ్ళీ అది ఉన్న ప్లేస్లో పెట్టినంత వరకు. అండ్ ఇంకా అన్నయ్య వాళ్ళు వస్తున్నారని రెడీ అయిపోయాను. వాళ్ళకు కూడా చెప్పాను ఇలా షూటింగ్ అవుతుంది కింద అంటే, ఓకే లంచ్ చేసాక వెళ్దామన్నారు. అందుకే రెడీ అయిపోతాను. మర్చిపోయాను అన్నం తిన్నకూడదు తిద్దాం అనుకోండి. హాయ్ ఫ్రెండ్స్, మా అన్నయ్య వాళ్ళు వస్తారని చెప్పాను కదా, వచ్చేసారు. ఇదిగోండి మా తమ్ముడు. హరి చూడు, హాయ్ చెప్పు. మా తమ్ముడు ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్ మా అన్నయ్య ఇదిగోండి ఫ్రెండ్స్. అన్నయ్య హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. ఆల్రెడీ నేను చెప్పాను ఇందాక మా అన్నయ్య వాళ్ళు వస్తున్నారని చెప్పాను, అందుకే హాయ్ చెప్పు. సో మా వాళ్ళందరికీ కొంచెం ఫొటోస్ ఆర్ వీడియోస్ షై అనమాట, ఎక్స్పోజ్ అవ్వడానికి. అండ్ ఇంక ఇక్కడ మేమైతే కిందకి వెళ్ళాము షూటింగ్ చూడడానికి. కానీ అక్కడైతే ఏం అస్సలు వీడియో తీయనివ్వలేదు. నేనైతే మంచిగా విజయ్ దేవరకొండని చూశాను, దిల్ రాజుని చూశాను, ఇంకొక ఎవరో ఇద్దరిని చూశాను, నేమ్స్ గుర్తు రావట్లేదు. సో ఇన్ని చెప్తున్నా, విజయ్ దేవరకొండ అంటున్నా, అసలు ఆ మూవీ ఏంటో పేరే నేను చెప్పలేదు కదా. సో మూవీ వచ్చేసి ఫ్యామిలీ స్టార్. ఆ మూవీ రిలీజ్ అయ్యి ఎటో కూడా వెళ్ళిపోయింది. నేను ఇప్పుడు చెప్తున్నాను అప్పుడు స్టోరీ అంతా కూడా. సో చెప్పాను కదా చాలా లాంగ్ బ్యాక్ వీడియో, నాకు ఇంకా డిలీట్ చేయబుద్ధి కాలేదు, అందుకని చెప్పి ఉంచుకున్నా. రేపు నైట్కి ఎందుకు, ఇవాళ నైట్కి వచ్చేస్తాం.
అండ్ ఇక్కడ మీ అందరికీ తెలుసుంటుంది, నా ప్రీవియస్ వ్లాగ్స్ చూస్తే హైదరాబాద్లోనే మా ఇంకో అన్నయ్య కూడా ఉంటాడు. సో అన్నయ్య ఇంటికి రండి అని చెప్తుంటే ఇంకా సరేలే ఎలానో నెక్స్ట్ డే వీక్ ఆఫే కదా అని చెప్పి నైట్ ఇంకా అప్పటికప్పుడే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయామన్నమాట. మేమున్న దగ్గర నుంచి అన్నయ్య వాళ్ళ ఇంటికి హార్డ్లీ ఒక 30 to 40 km ఉండొచ్చు. అప్పుడు మేమున్నది మణికొండలో, అన్నయ్య వాళ్ళు ఉన్నదేమో రామోజీ ఫిలిం సిటీ దగ్గర. సో వెళ్ళిపోయాం. ఇప్పుడు అక్కడ నల్గొండలో చేసేవాడిని, వీకెండ్ ఒకసారి వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్ళొచ్చు అని చెప్పి తెల్లారు 6 గంటలకు జన్మభూమి, 4 గంటలకు అక్కడి నుంచి బస్సులు లేకపోతే జాగ్రత్త ఎట్టున్నాడు లేడు కదా. జాక్, హాయ్ జాక్, హాయ్ హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. అండ్ ఇంకా అన్నయ్య వాళ్ళ ఇంట్లో అప్పుడు వదిన లేదు, వదిన డెలివరీకి వెళ్ళిందనమాట, మా జాను పాప పుట్టిందప్పుడు. సో అప్పటి వీడియో. సో మార్నింగ్ లేచి నేనైతే ఫ్రెష్ అయ్యి, నాకు అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఎంత బాగా నచ్చిందో చూస్తున్నారు కదా, అంత గ్రీనరీ, ఇంకా ఆ హిల్స్ సీనరీస్ చాలా బాగా నచ్చింది నాకు. ఇంకా కిచెన్లో కూడా కుక్ చేస్తూ అలా విండోలో నుంచి చూసుకుంటే మంచిగా గ్రీన్గా కనిపిస్తుంటే ఎంత పీస్ఫుల్గా అనిపించిందో. వాళ్ళు ఉండేది అవుట్స్కర్ట్స్ కదా, నాకైతే ఇల్లు ఎంత బాగా నచ్చిందంటే వాళ్ళ హౌస్. అండ్ ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి అయితే ఎగ్ దోశ వేసుకుందాం అనుకున్నాం. అండ్ ఇంకా నేను ఎగ్ దోశకి మాకు కాంబినేషన్గా ఆబ్వియస్లీ కారం చట్నీ చేసుకుంటాం, అది మా నెల్లూరు ఫేమస్. ఇంకా ఆ చట్నీ కోసమే ఇక్కడ అంతా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట. అండ్ ఇది వచ్చేసి కిచెన్, ఎంత బాగుంది చూసారా. అండ్ ఇంకా నేను చెప్పాను కదా విండోలో నుంచి వ్యూ బాగుందని, ఇదే ఆ వ్యూ అనమాట. అండ్ ఇంకా అప్పుడు కొంచెం క్లౌడీగా రెయినీగా కూడా ఉండిందనమాట. చాలా నచ్చింది నాకు. ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడైనా ఓన్ హౌస్ తీసుకుంటే అలానే ఇంటీరియర్ చేయించుకోవాలి అని చాలా బాగా నచ్చింది ఆ ఇల్లు. అండ్ ఇంకా ఈ వీడియో క్లిప్స్ అన్నీ కూడా నాకు కొన్ని క్లిప్సే దొరికాయి పెన్ డ్రైవ్లో. సో ఏమైతే నాకు దొరికాయో అవే నేను ఎడిట్ చేసేస్తున్నా. ఇంకా ఆ రోజు చట్నీకి నేను ఇంకా ఇది వచ్చేసి కారం చట్నీ అండ్ ఇది వచ్చేసి పల్లీల చట్నీ రెండు కూడా చేశాను. అండ్ ఇంకా దోశ కూడా వేసేసి కొంచెం టైం స్పెండ్ చేసి ఇంకా మళ్ళీ ఈవినింగ్కి మేము మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు సిటీకి. అండ్ ఇంకా ఇది వచ్చేసి అనదర్ యూట్యూబ్లో వస్తుంది వీడియో, మా తమ్ముడు బర్త్డే ఇస్తున్నారు, యూట్యూబ్లో వస్తుంది వీడియో. ఏయ్ తెంపకండి, ఆల్రెడీ ఇరిపిస్తున్నట్టున్నారు, వంగిపోయింది కన్నా ఇరిపిస్తారు నిజంగా. అండ్ ఇక్కడ చెప్పాను కదా ఆ రోజు మా తమ్ముడు బర్త్డే. అండ్ ఇక్కడ మా హస్బెండ్కి అస్సలు నేను వీడియోస్ తీస్తే ఇష్టం ఉండదు, నాకు వీడియోస్ తీసుకోవడానికి సపోర్ట్ చేయరు. సో ఆఫీస్ నుండి వచ్చేసి తమ్ముడు ఇలా ట్రీట్ ఇస్తా అన్నాడు డిన్నర్. సో రాగానే మేము రెడీ అయిపోయాం మండికి వెళ్దామని. కన్నా సేమ్ పించ్ నా చుట్టూ కన్నా హాయ్ చెప్పండి కన్నా. అన్న నిజంగా యూట్యూబ్లో నా సబ్స్క్రైబర్స్ అందరూ చూస్తారు కన్నా, హాయ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్. అండ్ ఇంకా ఆ రోజు డిన్నర్కి తమ్ముడితో పాటు తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు నవీన్, తను కూడా వచ్చాడు. ఇంకా మేము అందరం కలిసి మాదాపూర్లో ఏదో మండి, గర్ల్ ఫ్రెండ్ మండి సంథింగ్ ఏదో ఉంది, అక్కడికి వెళ్ళాము.
సో హైదరాబాద్ వచ్చాక రెస్టారెంట్కి వెళ్ళడం అదే ఫస్ట్ టైం అనమాట. మండి నేనైతే వైజాగ్లో తిన్నాను, హైదరాబాద్లో ఎప్పుడు తినలేదు. సో ఆ రోజు కొంచెం ఈగర్లీ వెయిటింగ్ అనమాట, ఎప్పుడు వస్తుందా ఫుడ్ అని. అండ్ ఇంకా ఈ వెల్కమ్ సూప్ ఇస్తారు కదా, నాకు చాలా ఇష్టం. ఎస్పెషల్లీ ఆ సూప్ తాగడానికి నాకు మండికి వెళ్ళాలి అని కూడా అనిపిస్తూ ఉంటుంది. యాక్చువల్ ఫుడ్ కన్నా కూడా సూప్లో ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్ వేసిస్తారు కదా, అది నాకు చాలా నచ్చుతుంది. అండ్ ఇంకైతే డిన్నర్ చేసేసి వి ఆర్ బ్యాక్ టు హోమ్ అనమాట. బటర్ స్కాచ్ చిన్నది. బ్లాగ్ అంటే అంతే కన్నా అన్ని వీడియో తీయాలి. ముగ్గురు కాదు, నలుగురు ఒకే కాంట్రాస్ట్లో వేసుకున్నాం. ఇంచుమించు ఒకటే కదా, కాదు కానీ ఇంకా అక్కడ నాతో వీడియో కాల్ మాట్లాడుతుంది మా చెల్లి. అండ్ చెప్పాను కదా అప్పుడు మేము వచ్చిన కొత్తలో వీడియో అని, అప్పటికి ఇంకా సామాన్లు అన్నీ కూడా పూర్తిగా తీసుకోలేదు. సో ఫస్ట్ అయితే ఇలానే కార్డ్స్ తెచ్చేసుకొని వాటితో ఉండేవాళ్ళం. అండ్ ఇంక ఇది నెక్స్ట్ డే బ్లాగ్. నేను ఆ రోజు ఎగ్ రోల్ ట్రై చేశాను, రెసిపీ షూట్ చేశాను కానీ బట్ వీడియోస్ అన్నీ ఎక్కడో ఎగిరిపోయాయి. సో ఇంకా ఎగ్ రోల్ తింటూ మంచిగా క్రికెట్ ఎంజాయ్ చేస్తూ ఆ డే అలా ఎండ్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.